హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ మళ్ళీ అగైన్ మనం ట్యాంక్ బండ్కి వచ్చామన్నమాట. ట్యాంక్ బండ్ అంటే నాకు చాలా చాలా ఇష్టం. అక్కడ చాలా బాగుంటుంది. అండ్ ఈ లైట్స్ అయితే అసలు అమేజింగ్ అని చెప్పాలి. ఓకే, నైట్లో లైట్స్ అండ్ ఆ స్ట్రీట్స్ నాకు చాలా ఇష్టమైనవి. అండ్ ఇప్పుడు ఇంకేంటంటే ఇవాళ ఇంకో ఎగ్జైటెడ్ థింగ్ ఏంటంటే మనం బోటింగ్ కూడా వెళ్తున్నాం అనమాట. లుంబిని పార్క్కి వెళ్తున్నాము. సో లుంబిని పార్క్ వచ్చేసాం మనం. ఇక్కడ చూడండి, ఫస్ట్ స్టార్టింగ్లోనే మనకి వాటర్ ఫౌంటైన్ అనేది ఉంది. ఎంత బాగుందంటే ఇది అసలు ఆ మ్యూజిక్, డ్యాన్సింగ్, వాటర్, లైట్స్ చాలా బాగుంది. మా పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేసిండ్రు అనమాట దీన్ని. ఏంటిది, ఇది లుంబిని పార్క్ జస్ట్ మనకి చాలా నియర్ బై ఉంటుంది కదా, కానీ నైట్లో రావడం వల్ల చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది అనమాట ఈ విజువల్స్ అన్నీ. ఇంకా లైట్ షో కూడా ఉండే అనమాట, ఇట్లా వాటర్ ఫౌంటైన్ తోటి. ఆ షో అయితే కొంచెం మేము మిస్ అయిపోయినాము, టైమింగ్స్ లేకుండే అనమాట. కానీ ఎంట్రెన్స్లోనే ఎంత బాగుందంటే ఇవన్నీ చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తారు ఇక్కడ. అండ్ దీని తర్వాత ఇంకా మేము బోటింగ్కి వెళ్ళడానికి ట్రై చేస్తున్నాం అనమాట. బోటింగ్లో 3-4 టైప్స్ ఉన్నాయి. మేము జస్ట్ బుద్ధుడిని చూడటానికే వెళ్ళామన్నమాట. నేను ఎప్పుడూ నా 10th క్లాస్లో ఉన్నప్పుడు వెళ్ళాను, తర్వాత వెళ్ళలేదు. సో నైట్లో లైట్స్ మధ్యలో వాటర్లో వెళ్ళడం అనేది చాలా ఎగ్జైటింగ్గా ఉంది. చూద్దాం ఎలా ఉంటుందో. సో మేమైతే ఓన్లీ బుద్ధ స్టాచ్యూ వరకు వెళ్ళి రావడం, ఆ బోట్ని మాత్రమే సెలెక్ట్ చేసుకున్నాం అనమాట. చూడండి, నేను, మా బ్రదరు, మా పెద్ద పాప ఉన్నాము. అండ్ మా మదర్ చాలా భయపడ్డారు అసలు ఇది బోట్ ఎక్కడానికి, ఏంటిది ఇదంతా అని. వాళ్ళు ఇంకా జాకెట్స్ ఇవ్వడం అదంతా చూసి ఆమె భయపడుతూ ఉండే అనమాట. బట్ ఓకే, ఏం కాదని చెప్పి తీసుకెళ్ళాము. మా చిన్న పాప వాళ్ళ అత్తతో ఎంజాయ్ చేస్తుంది బోటింగ్. ఇంకా బోట్లో ఉన్న వాళ్ళందరినీ చూపిస్తారు చూడండి. అందరికీ హాయ్ చెప్పండి. ఓ, అది మా మదరు. ఓకే, సో ఇట్లా బోట్ ఎక్కుతాము. తర్వాత వాళ్ళు ఇంకా జాకెట్ ఇచ్చి వాళ్ళ దగ్గర నుండి తీసుకెళ్తారనమాట. అక్కడ స్టాచ్యూ దగ్గర తీసుకెళ్తారు. బిట్వీన్లో మనకి వాటర్, ఏమంటారు, ఒక సెన్స్ ఆఫ్ నేచర్ నుంచి ఒక బ్రీజ్ వస్తుంది అనమాట. చాలా హ్యాపీగా ఉంటుంది. తర్వాత ఇటు సైడ్ చూస్తే నాకైతే వైట్ హౌస్, తాజ్మహల్ అవన్నీ సచివాలయమే అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి చూడండి. లైట్స్ అదంతా కూడా అసలు చాలా బ్యూటిఫుల్. ఒక్కసారైనా చూడాలనిపించింది నాకు. అనుకోకుండా వచ్చినాం మేము, బట్ లైట్లో ఎంత బాగుందో. అసలు నాకు ఇది ట్యాంక్ బండ్ లాగానే అనిపించదు అనమాట. వేరే ఎక్కడో వచ్చినాం అనే ఫీలింగ్ వస్తుంది. చూడండి, తాజ్మహల్ లాగానే అనిపిస్తుంది. అండ్ వాటర్లో ఇంకా బాగా కనిపించింది అనమాట. అందుకే. అండ్ ఈ ట్యాంక్ బండ్ అంటే ఎందుకు ఇష్టం అంటే అంబేద్కర్ సార్ ఉండడం కూడా నాకు పర్సనల్గా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. అండ్ ఇంకా హ్యాపీ థింగ్ ఏంటంటే బుద్ధుడు ఉండడం. బుద్ధుడు ఈజ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ అనమాట. ఇట్లా అంటే పీస్ కోసం కదా, సో అందుకని నాకు చాలా ఇష్టం. అండ్ విజువల్ చూడండి ఎంత బాగుందో వాటర్లో అండ్ లైట్స్లో, చాలా బాగుందన్నమాట. బుద్ధుడి కోసం అట్ లాస్ట్ మనం రీచ్ అయిపోయాము అనమాట బుద్ధ స్టాచ్యూ దగ్గరికి. ఆ పాయింట్ దగ్గరికి వచ్చినాము. ఇంకా వీడియో తీస్తూనే ఉన్నాను నేను. సచివాలయంలో అయితే సచివాలయం బ్యూటిఫుల్గా ఉంటుందని తెలుసు, కానీ ఇక్కడ చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. ఇంకా బుద్ధ స్టాచ్యూ రీచ్ అవ్వబోతున్నాం మనము. ఇక్కడ తర్వాత ఇంకా వాళ్ళు డ్రాప్ చేస్తారనమాట బోట్ నుంచి. కొద్దిసేపు మనం అక్కడ స్పెండ్ చేయొచ్చు. చూడండి ఎంత కలర్ఫుల్గా, ఎంత బాగా అనిపిస్తుంది కదా. అసలు ఎలా కట్టారో ఆ వాటర్ మధ్యలో, చాలా గ్రేట్ థింగ్. నేను అప్పుడు నా 10th క్లాస్లో వెళ్ళాను. అప్పుడే చాలా నచ్చింది నాకు అక్కడ ఆ ప్లేస్ అదంతా కూడా. తర్వాత చాలా రోజుల తర్వాత ఎప్పుడు వెళ్ళాలనుకుంటున్నాను, కానీ వెళ్ళలేకపోయినా. అట్ లాస్ట్ ఇప్పుడు మనకి కుదిరిందనమాట. ఇది రిటర్న్ వెళ్తుంది ఆ బోటు. మమ్మల్ని అక్కడ దింపేసి అక్కడ ఉన్న వాళ్ళని తీసుకొని రిటర్న్ వెళ్తుంది. సో చాలా బాగుంది. స్టాచ్యూ చూసారు కదా ఎంత బాగుంది అసలు. చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ బుద్ధుడి గురించి చెప్పాలంటే నేను సరిపోను అనుకుంటా. సో మీ అందరికీ తెలుసు కదా, సచ్ ఏ గ్రేట్, గాడ్ కన్నా ఎక్కువ అనమాట. హ్యూమన్ బీయింగ్స్ కోసము, ఇంకా పీస్ కోసము చాలా గొప్పది. బుద్ధ ఫిలాసఫీ అంటే కూడా నాకు పర్సనల్గా చాలా ఇష్టం ఉంటుంది అనమాట. అందుకు కూడా చాలా ఎగ్జైటెడ్ ఉన్నా. అండ్ ఇంకా ఇక్కడ చూస్తున్నాం కదా, వచ్చేసినాం బోట్ ఎక్కేసి. మొత్తానికి మా పాప ఎప్పటి నుంచి అడుగుతుండే బోటింగ్ చేయాలి అనేసి. అట్ లాస్ట్ మేము ఇంకా బోటింగ్ కూడా ఎక్కేసి వచ్చేసామన్నమాట. ఇంకా దగ్గరలో ఉన్నాము, కొంచెం అయితే వచ్చేస్తాము. వచ్చిన తర్వాత ఇంకా అక్కడ ఎంతసేపు
మా మదర్ ఇంకా భయంలోనే ఉన్నారు. సో అబౌట్ టు లాంచ్ అనమాట. దిగుతున్నాము, ఇంకా అయిపోతుంది. వచ్చేసాం మొత్తానికి. బుద్ధ స్టాచ్యూ దగ్గరికి వచ్చాము. మా చిన్న పాప చూడండి ఆ లైట్స్లో ఎలా మెరిసిపోతుందో. షీఈస్ ఎక్సైటెడ్. అండ్ మా పెద్ద పాప ఎక్కువ ఎక్సైటెడ్ ఉంది చిన్న పాప కంటే. సో ఎక్కువ ఎంజాయ్ చేస్తారు వాళ్ళు. అక్కడ నడుస్తూను ఎంజాయ్ చేస్తున్నారు. ఒకటి 2 ఫోటోలు కూడా తీసుకున్నాం అనమాట కెమెరామ్యాన్ తోటి. తర్వాత ఇక్కడ అన్నీ స్టాచ్యూ కాకుండా ఉంటాయి కదా అక్కడ మనకి శిల్పులు చెక్కినవి, అవన్నీ కూడా చాలా బాగుంటాయి అనమాట. ఇంకా చూడండి వీళ్ళిద్దరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారో. మా చిన్న పాప, మా బ్రదరు, ఆమె ఇంకా అక్కడ చూపిస్తుంది అనమాట బుద్ధుడిని. ఇట్లా స్టాచ్యూ ఉంది, స్వామి అని చూపిస్తుంది. అది చూడండి. పెద్ద ఆమెమో డ్యాన్స్ చేస్తుంది. అక్కడ చాలా బాగుంటుంది వాటర్ మధ్యలో అక్కడ బుద్ధుడు ఉండడం అనేది. చాలా బాగుంటుంది. అక్కడ వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయాలి. ఓకే చూడండి. ఇంకా చాలా చాలా మంచిగా అనిపించింది అనమాట. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.